వాగ్దానాలతో తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ 370 ఆర్టికల్ను పునరుద్ధరిస్తామని పార్టీ మేలు చేస్తుందా? కుటుంబాన్ని బలోపేతం చేసుకోవడమే దాని లక్ష్యం. హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ విమర్శలు. ఏంటి, కుటుంబాన్ని బలోపేతం చేసుకోవడమే దాని లక్ష్యమా? మరి మీరు ఎవరి కోసం లక్ష్యం పెట్టుకున్నారని? అంబానీ కుటుంబం, అదానీ కుటుంబం, లేకపోతే ఇంకోరు కుటుంబం, విజయ్ మాల్యా కుటుంబం, మీ మీ గుజరాతీల కుటుంబాలు, నీరవ్ మోడీ కుటుంబం, లలిత్ మోడీ కుటుంబం, ఎవరి కుటుంబాల కోసం మీరు పనిచేస్తున్నారు? 10 ఏళ్ల పాటు ఏ కుటుంబం కోసం పనిచేసినావు? నేను కనీసం బీజేపీ కార్యకర్తల కుటుంబాలన్నా బాగుపడ్డాయా నీ పాలనలో, నీ 10 ఏళ్ల పాలనలో? నోరు తెరిచి మాట్లాడితే కనీసం మనం మాట్లాడే మాటలకి విలువ ఉండాలి. సాధారణ పౌరులే ఈరోజు విలువలతో మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ మరి ఈరోజు విలువలు లేకుండా మాట్లాడే దీన పరిస్థితుల్లో ఉన్నాం. ఈయన మాట్లాడే మాటలు ఒక దేశ ప్రధాని మాట్లాడుతున్నానంటే నవ్వుకునేటువంటి పరిస్థితి. ఈయన వేరే దేశాలకు పోయి పెద్ద లెక్చర్లు ఇచ్చినట్టుగా మనకు ఫోటోలు పెడతా ఉంటారు, కానీ వేరే దేశాలకు పోయి కుసోనచ్చుడే అయిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. ఈయనకి ఈ రెచ్చగొట్టే ముచ్చట్లు మాట్లాడేదంటే చెల్లి బయటకు అంటారు వేరే దేశాలకు పోయినప్పుడు. కాబట్టి ఆడికి పోయి ఇప్పుడు మన దేశానికి, మన రాష్ట్రానికి బండి సంజయ్ అంటే అమిత్ షా వచ్చినప్పుడు బండి సంజయ్ కదా అమిత్ షా చెప్పులు మోసినట్టు ఈయన వేరే దేశాలకు పోయి చేసి వచ్చింది. కనీసం మీడియాతో మాట్లాడు, మీడియా ముందుకు రాడు. ఈయనే ఓ ప్రెస్ మీట్ లాగా ఈయన కాన్ఫరెన్స్ పెట్టుకొని కెమెరా ముందు పెట్టుకొని కెమెరాతో మాట్లాడు తప్ప ప్రజలతోని. అసలు నువ్వు నరేంద్ర మోడీ అనే వ్యక్తి కనీసం నెల రోజులకో 3 నెలలకో 6 నెలలకోసారి కనీసం చేత కాకపోతే ఏడాదికోసారి అయినా కూడా కూర్చోబెట్టుకొని మీడియాను కూర్చోబెట్టుకొని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు, ప్రజల తరపున అడిగేటువంటి ప్రశ్నలు వాటన్నింటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది అనే విషయం మర్చిపోయాడు. ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయపడి బయటికి పోతే ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేని పరిస్థితి. ఈయన నరేంద్ర మోడీ ఈరోజు కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడు. అవును భయ్, నిజంగానే బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ పాలన. ఈ విషయంలో మనం మాట్లాడేది, దాన్ని వ్యతిరేకించేది ఎక్కడ లేదు. ఈ కుటుంబ పాలన అంతం కావాల్సిందే, కుటుంబ పాలన అంతం కావాల్సిందే. బీజేపీ పాలన, కాంగ్రెస్ బీజేపీ అనేవి నిజంగానే ఆర్ఎస్ఎస్కు 2 కండ్లు లాంటివి. కాంగ్రెస్ బీజేపీ తర మరో ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ బీజేపీ తర కమ్యూనిస్ట్ పార్టీనా, కాంగ్రెస్ బీజేపీ తర ఏంటి బహుజనవాదమా, కాంగ్రెస్ బీజేపీ తర ఈ దేశంలో కొత్త పార్టీనా, ఏదో ఒక ఫ్రంట్ రావాలి తప్ప ఎట్టి పరిస్థితులు ఆ ఫ్రంట్ కోసం ఆలోచనలు చేస్తున్నటువంటి మాయావతి గారిని, మమతా బెనర్జీని, ఈరోజు ఆఖరి కేసీఆర్ను కూడా వీళ్ళు ఏ విధంగా మట్టుబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద బురద చల్లేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని పూర్తిగా రాజకీయంగా వాళ్ళను బొందు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లేదా బీజేపీ ఈ 2 కాకుండా వేరే ఏ పార్టీ రాజకీయంలోకి రావద్దని చెప్పేసి 2 పార్టీలు కలిసి ఆడేటువంటి రాజకీయ క్రీడను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఒకటేమో కాంగ్రెస్ ఏమో ప్రజాస్వామ్యం ముసుగేసుకొని ఆర్ఎస్ఎస్ భావజాలను ముందు తీసుకోపోతే, ఇదేమో బహిరంగంగా ఆర్ఎస్ఎస్ భావజాలను ముందు తీసుకోపోతుంది. ఈ 2 ఒకటే. ఈ విషయాన్ని 2 కూడా ఈ దేశ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఒకటి చేసినట్టుగా చూపిస్తుంది, అది మంచిగా ఉన్న రోజు అదే పాలనలో ఉంటుంది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న రోజులు బీజేపీ అధికారంలో ఉంటుంది. తర్వాత బీజేపీ అధికారంలోకి పోవాలనుకున్నప్పుడు ఇక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అన్నప్పుడు మళ్ళా కాంగ్రెస్ను వీళ్ళే హైలైట్ చేస్తారు. రాహుల్ గాంధీ పాదయాత్ర అంత సక్సెస్ కావడానికి కారణం వీళ్ళ సపోర్ట్ లేకపోవడం కాదు, ఆర్ఎస్ఎస్ ఫుల్ సపోర్ట్ చేసింది కాబట్టి రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సెస్ అవుతుంది. బరాబర్ ఈ రెండు పార్టీలు చేసేది ఇదే. దేశంలో 3వ పార్టీ అధికారంలో రాకుండా గత 78 ఏళ్ళు చేస్తున్నారు. ఇంకా 70 ఏళ్ళైనా వీళ్ళ పని కేవలం కాంగ్రెస్ బీజేపీ అధికారంలో ఉండాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడేమో వీళ్ళు అవినీతి జరిగిందని చెప్పేసి ధర్నాలు ఢిల్లీలో పెట్టి అరవింద్ కేజ్రీవాల్ మన ఆయన పేరు చెప్పదు కానీ వీళ్ళని కూర్చోబెట్టి ఆయన 10 ఏళ్ళ నుండి కనబడతలేదు కానీ ఆ మాట మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. మరి అవినీతి అనే పేరుతోని కాంగ్రెస్ను పొంది పెడతారు. మళ్ళా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మొత్తం మతోన్మాదం పెంచుతుందని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మొత్తం ఇదే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే మళ్ళీ 2G స్కామ్, 3G స్కామ్, ఇంకో స్కామ్ అని చెప్పేసి మొత్తం అవినీతి చేసిందని చెప్పేసి వాళ్ళను పక్కన పెట్టి బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు మతోన్మాదం అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి నుండి అయినా ఇప్పుడు నరేంద్ర మోడీ అయినా ఎవరైనా కూడా మతోన్మాదం పేరుతో మళ్ళీ వీళ్ళని పక్క పెట్టి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఈ 2 పార్టీలు కాకుండా 3వ పార్టీ అధికారంలో రాకుండా చూసుకోవడమే ఈ 2 పార్టీల ప్రధాన లక్ష్యం.
ఈయన కుటుంబ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. ఈయన మొత్తం కుటుంబాలకు బానిసగా పనిచేస్తూ ఉంటాడు. అంబానీ కుటుంబానికి, అదానీ కుటుంబానికి, ఈ మోడీల ఈ దేశాన్ని ముంచి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి మోడీ పేరు పెట్టుకున్న వ్యక్తులందరూ ఇదే చేస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతారు, ఆయనను సస్పెండ్ చేస్తారు. మరి లలిత్ మోడీ పేరు, నీరవ్ మోడీ పేరు, అందరి పేర్ల చివరిన మోడీ ఉన్నాయని చెప్పేసి మాట్లాడితే తప్పే ఉన్నది. అలా నిజమే ఉండదు కదా. ఈ దేశాన్ని మోసం చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న వ్యక్తులందరూ మోడీలో అవుతున్నారని చెప్పేసి బాధపడడం తప్పే ఉన్నది. నరేంద్ర మోడీ, నీరవ్ మోడీ, లలిత్ మోడీ వీళ్ళందరూ కలిసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు అనే విషయాన్ని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. మరి ఈ కుటుంబాల గురించి నువ్వు పని చేసుకుంటా, వాళ్ళ కుటుంబ పాలన కావచ్చు, కానీ కుటుంబ బానిసత్వం, కుటుంబాలకు బానిసత్వంగా ఒక దేశ ప్రధాని ఇతర కుటుంబాల కోసం బానిసత్వం చేస్తా ఉన్నాడు, బానిసగా మారిపోయాడు. హస్తం పార్టీ అన్ని తప్పుడు వాగ్దానాలు చేస్తుంటుందని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాల్వాల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ప్రతిపక్షంపై నిప్పులు జరిగారు. దేశం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలన్నింటినీ కాంగ్రెస్ వ్యతిరేకించింది. అయోధ్య నిర్మాణంలో అడ్డు చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆడ ప్రక్షాళనకు సంబంధించిన విషయంలో అక్కడి వాళ్ళు కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ కట్టినటువంటి అయోధ్య రామాలయం కేవలం ఏడాది కాకముందే వర్షం వచ్చేదంటే మొత్తం కారిపోతుంది. వర్షము అయోధ్య రామాలయంలో కురుస్తుంది. ఎంత దారుణమైన పరిస్థితి. ఆఖరికి రాముని కూడా రాజకీయాల కోసం వాడుకొని రామాలయ ఓపెనింగ్ చేసి పీఠాధిపతులు రాకపోవడానికి కారణాలు ఎందుకు చెప్పవయ్యా? కాంగ్రెస్ పార్టీ గురించి కాదు. ఈ దేశంలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు నరేంద్ర మోడీ అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తి కాకుండానే ఓపెనింగ్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది. మరి పూర్తి రామాలయాన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తావు, పూర్తి రామాలయ నిర్మాణం ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి ఒక్కసారి కూడా మాట్లాడలేకపోతాడు. కాశ్మీర్ పోతామేమో ముస్లింలకు అండగా ఉంటాము, ముస్లింల పండుగలకు మేము ఫ్రీగా అవి కల్పిస్తాము, ఇవి కల్పిస్తాము, ముస్లింలకు మేము రక్షణగా ఉంటామని చెప్పేసి పోయి అక్కడ మాట్లాడతారు. మళ్ళీ హైదరాబాద్కి వచ్చేమో పాత బస్సుని ఇది చేయాలని చెప్పేసి మాట్లాడతారు. వీళ్ళ రెండు నాలుకల దూరం చూడండి మీరు. ఎన్నికలకు ముందు ఒకటి ఉంటుంది, ఎన్నికల తర్వాత ఇంకోటి ఉంటుంది. ముస్లిం ప్రాంతం పోయినప్పుడు ఒకటి ఉంటుంది, ముస్లిం ప్రాంతం కానప్పుడు ఇంకోటి ఉంటుంది. మళ్ళా వీళ్ళు సిగ్గుమాన రాజకీయాలు చేసుకుంటూ ఇంకోళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు.